హాయ్ బ్రో చెప్పండి. నెక్స్ట్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది కదా, ఎలా ఉండొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? చేంజర్ అసలు టైటిల్ చూస్తేనే కొంచెం చాలా వెరైటీగా అనిపిస్తుంది అనమాట. శంకర్ గారు ఏంటంటే రాజమౌళి గారు మనకి ఈ మధ్య పెద్ద డైరెక్టర్ అని తెలుసు, కానీ దీనికి ముందు పెద్ద డైరెక్టర్ శంకర్ గారు అనమాట. ఆయన ఏంటంటే వండర్ చేస్తారనమాట. తీసే కెమెరాతో కానీ ఆ స్టోరీ కానీ కొంచెం చాలా కొత్తగా ఉంటుంది అనమాట. ఈ గేమ్ చేంజర్ కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఈ మధ్య ఏదో షూటింగ్ కొంచెం గ్యాప్ అయింది అది ఇది అంటున్నారు. బట్ దాంట్లో లీక్ అయిన పిక్స్ చూస్తే రామ్ చరణ్ గారు లుక్స్ కానీ అంటే డబుల్ యాక్షన్ తండ్రి కొడుకుది ఉంటుందని మనకి అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు రాజమౌళి గారితో ఎవరు మూవీ తీసినా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు త్రిబుల్ తీశాడు, నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందని ఒక టాక్ ఉంది బ్రో. అంటే నేను దీనికి ఒక పాయింట్ చెప్తాను. రాజమౌళి గారు ఏంటంటే పీక్స్లో చూపిస్తాడు హీరోని. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనకి మగధీరాలో చూసుకున్నాము. ఇంకేందంటే ఆ హీరో ఇంకా చేస్తే KGF 2, KGF 1 అటువంటి స్టోరీలు పడితే తప్ప ఇంకా మిగతా స్టోరీలు ఏ హిట్ కావన్నమాట. దాంట్లో కొంచెం తగ్గినా కానీ ఏంటంటే ఫ్యాన్స్ జీర్ణించుకోలేక మనం ఆ సినిమాలో అలా చూసామే, ఈ సినిమాలో ఇలా చూసామని కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాం. అదే విషయం రవితేజ గారు దాంట్లో కూడా అయింది. విక్రమార్కుడు హిట్ అయింది, తర్వాత వచ్చి ఖతర్నాక్ వచ్చింది. అది కామెడీ మూవీ, కామెడీగా బాగుంటుంది. కానీ ఏంటంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ అలా పోతున్నాయి అనమాట. ఇప్పుడు మన శంకర్ గారు చూసుకుంటే అటు సైడ్ ఒక సైడ్ భారతీయుడు తీస్తున్నాడు, ఒకసారి గేమ్ చేంజర్, ఇలా రెండు మూవీస్ ఒకేసారి తీయడం వల్ల గేమ్ చేంజర్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభావం అంటే స్టోరీ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కదా బ్రో. ఫస్టే మనకి స్క్రిప్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అది ఎప్పుడు షూటింగ్ చేసినా కానీ అయ్యే డైలాగులు చెప్తారు కానీ మారదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం బాధపడుతుంటారు, ఏంది సినిమా డిలే అవుతుంది. ఏంటంటే RRR ద్వారా మనకి రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారనమాట. మన నెట్ఫ్లిక్స్ CEO వచ్చి కానీ వీళ్ళని కలిశారనమాట. అంటే వీళ్ళ రేంజ్ NTR గారు కానీ రామ్ చరణ్ కానీ ఇప్పుడు మామూలు స్థాయిలో లేదు. రేపు వచ్చే దేవరా కానీ ఏంటంటే బీభత్సమైన దాంట్లో ఉందన్నమాట. దీనికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. బట్ టెక్నికల్గా చెప్తా ఉన్నాను, ఫైట్స్ అయితే వండర్ అనే చెప్పొచ్చు బ్రో. పొలిటికల్గా రాబోతుంది బ్రో. ఆ పొలిటికల్ ఏం తెలియదు బ్రో. ఏదో పొలిటికల్ గెటప్ వేస్తున్నారు కదా రామ్ చరణ్ గారు, వైట్ షర్ట్ అది పనిచేస్తున్నారు కదా. అంటే రంగస్థలం కానీ కొంచెం పొలిటికల్ రియల్ బేస్ పాలిటిక్స్ ఏమైనా తీసుకొని ఏమన్నా అంటే ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి షూటింగ్ జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు గవర్నమెంట్లు కానీ చేంజ్ అయినాయి, ఏ పాలిటిక్స్ తీసుకున్నారనే తెలియదు అనమాట. అంటే శంకర్ గారు మూవీస్ అంటే ఏంటంటే ఒక పాయింట్ ఉంటుంది అనమాట, ఒక మెసేజ్ ఉంటుంది. మనకి అపరిచితుల్లో కానీ ఒక మెసేజ్ ఉంది, శివాజీలో కానీ ఒక మెసేజ్ ఉందన్నమాట. దీంట్లో ఏదంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏదన్నా ఒక కొత్త మెసేజ్ ఇస్తాడనమాట. మనకి శంకర్ అంటేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ గురించి ఇంకా టాలీవుడ్ చేంజ్ అయిపోతుంది అని చెప్తాను బ్రో. ఈ మూవీ వచ్చి అంతలా కనెక్ట్ అవుతుంది, ఇంకా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో.